మాత్రం మరొక ఏ క్షణమందు, ఏ సమయమందు, ఏ దినమందు ఆయన ఏ రీతి అయినటువంటి మేలు జరిగిస్తున్నాడో అది మన హృదయాలకు తెలుసు. మన హృదయం పొందుకున్న మేలును బట్టి ప్రభుని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఆయన నామమును ఘనపరుద్దాం. రాజులకు రాజు అయినటువంటి సర్వోన్నతుడైన దేవాది దేవునికి ఘనపరుద్దాం. మనల్ని కాచి కాపాడుతున్నటువంటి రక్షకునికి ఇదిగో ఆశలే ఆవిరైపోయిన మన బ్రతుకులో భారమైన శ్రమలు శోధించిన మనతో ఉన్న ధైర్యమే కోల్పోయిన ప్రాణం పోయేంత వరకు ఇదిగో ఆయన వాక్యమై వాక్యధారి అయి ఉండి మనం నడిపించిన దేవుడు. ఆయన అంటున్నటువంటి మాట దావీదు మహారాజు ఇటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యం నా పాదములకు దీపం అని సెలవిచ్చింది. ఆయన ఇచ్చే వాక్యముతో మనమందరం రూపాంతరం చెందుదాం. ఆయన వాక్యము ద్వారా కట్టబడదాం. ఆయన వాక్యం ద్వారా ఆయనకు మహిమకరంగా జీవించుదాం. ఆయన కృప వాక్యమును బట్టి ప్రభుని మేలుపడదాం. నా
నా